హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా టాక్స్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే అసలు మనం వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. జనరల్గా వ్యాక్సినేషన్ అనగానే మనకు మైండ్లో ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటండి, వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. తనకి ఎలాంటి వ్యాక్సినేషన్ జరగలేదు, నార్మల్ హెల్దీ ఆర్ అన్హెల్దీ పర్సన్ అనుకున్నాము. అంటే ఇంతకుముందు ఏవైనా డిసీజెస్ ఉండొచ్చు, లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండొచ్చు, లేదా హెల్దీ పర్సన్ అయినా అనుకుందాం. ఇప్పుడు ఆ పర్సన్లోకి కరోనా వైరస్ అనేది ఎంటర్ అయినప్పుడు తన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ వైరస్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఫైటింగ్లో భాగంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది క్విక్గా ఆర్ స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వైరస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ ద సెన్స్ వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని డామినేట్ చేస్తుంది. సో వ్యాక్సినేషన్ తర్వాత ఏం జరుగుతుందంటే బాడీలో వ్యాక్సిన్ రియల్ వైరస్ని ఇమిటేట్ చేసి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎలా ఫైట్ చేయాలి ఒకవేళ నిజంగానే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి అని. ఈ ప్రిపరేషన్లో పార్ట్గానే బాడీ ప్రిపేర్డ్గా ఉంటుంది అండ్ యాంటీబాడీస్ కూడా డెవలప్ అవుతాయి అనమాట. యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఆ కరోనా వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతే మనల్ని వైరస్తో ఫైట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంచుతుంది అనమాట. మనము ప్రిపేర్గా ఉంటాము. ఇన్ ద సెన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెడీగా ఉంటుంది వైరస్తో ఫైట్ చేయడానికి. అప్పుడు వైరస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని డామినేట్ చేయలేదు. సో ఇప్పుడు చాలా మందికి ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అదేంటంటే మరి వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా కరోనా ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకుంది రీకాల్ చేసుకుంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఒకవేళ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఫైట్ చేయాలి అనే దాన్ని ప్రిపేర్డ్గా ఉంచుకుంటాము మన ఇమ్యూన్ సిస్టమ్ని అని చెప్పేసి. కానీ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా మాత్రం దాన్ని ఆపలేము. సో మరి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఎలా ఆపాలో కూడా మనకి తెలుసు. అవేంటంటే ఫేస్ మాస్క్ యూజ్ చేయడము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే డబుల్ మాస్క్ యూజ్ చేయడం చాలా బెటర్. సో డబుల్ ఫేస్ మాస్క్ యూజ్ చేయడము అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, శానిటైజేషన్ రూల్స్ ఫాలో అవ్వడం, అంటే బయటికి వెళ్ళి రాగానే హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడము ఆర్ సోప్తో వాష్ చేసుకోవడం, ఈవెంట్స్కి వెళ్ళడం మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇవన్నీ చేసినప్పుడు మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నప్పుడు వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం కష్టం. సో మనం ఇవన్నీ చేసి వైరస్ని లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎలా అయితే మనల్ని కాపాడుకుంటామో వ్యాక్సినేషన్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఇన్ కేస్ బ్యాడ్ టైంలో వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైం బ్యాడ్ అయితే మనం ఏం చేయలేం కదండి. సో అలాంటప్పుడు వ్యాక్సినేషన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా, మన బాడీని ప్రిపేర్డ్గా ఉంచుతుంది, యాంటీబాడీస్ డెవలప్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో వైరస్ అనేది ఎంటర్ అయినా కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మనం వైరస్తో ఫైట్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు కోవిడ్ నుంచి మనల్ని సేవ్ చేయడానికి వ్యాక్సిన్ ఎంత యూజ్ అవుతుంది, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి వ్యాక్సిన్ అసలు ఎలా డెవలప్ చేస్తారు అనేది చూద్దాం. వ్యాక్సిన్స్ అనేవి డిఫరెంట్ టెక్నాలజీస్ చూస్ చేసి డెవలప్ చేస్తారు. ఒక మెథడ్ ఏంటంటే వైరస్ని డిఫరెంట్ ల్యాబ్ కండిషన్స్లో ఇన్యాక్టివేట్ చేస్తారు. వేరే వేరే మెథడ్స్ యూస్ చేసి ఆ ఇన్యాక్టివేట్ చేసిన వైరస్ని వ్యాక్సిన్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ చేసినప్పుడు మన బాడీ అనేది అలర్ట్ అవుతుంది. నా బాడీకి ఏదో థ్రెట్ వచ్చింది, నేను దాంతో ఫైట్ చేయాలి అని చెప్పేసి. ఆ ఫైట్ చేసే ప్రాసెస్లోనే యాంటీబాడీస్ కూడా డెవలప్ అవుతాయి. సో యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది.
అప్పుడు రియల్ కరోనా వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా వైరస్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. మన బాడీని ప్రిపేర్డ్ గా ఉంచుతుంది అనమాట వైరస్ తో ఫైట్ చేయడం కోసం. ఇంకొక మెథడ్ వచ్చేసి మనం జనరల్ గా చూసే ఉంటాం కదా, ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా కరోనా వైరస్ పిక్చర్. ఒక బాల్ లాగా ఉండి దాని చుట్టూతో స్పైక్స్ లా ఉంటాయి. ఆ స్పైక్స్ ద్వారానే మన బాడీలోకి ఈ వైరస్ అనేది ఎంటర్ అవుతుంది, మల్టిప్లై కూడా అవ్వగలుగుతుంది. ఇవి ఎంటర్ అయిన తర్వాత మన బాడీని కంప్లీట్గా డిసీజ్ చేసేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా వీక్ చేసేస్తుంది అనమాట. సో అన్నిటికీ కారణము ఈ స్పైక్ ప్రోటీన్సే. ఇప్పుడు మన టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే కరోనా వైరస్లో ఈ స్పైక్ ప్రోటీన్ని డెవలప్ చేసే డిఎన్ఏ ఉంటుంది అనమాట. ఆ డిఎన్ఏని తీసుకొని ఇంకొక వీకెండ్ వైరస్ డిఎన్ఏకి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన వీకెండ్ వైరస్ అంటే ఎడినో వైరస్ ని మన బాడీలోకి ఎంటర్ చేస్తున్నారు. మన బాడీలోకి పంపించిన తర్వాత డిఎన్ఏ మన సెల్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ స్పైక్ ప్రోటీన్స్ ని మన బాడీలోనే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. మన బాడీ ఏం చేస్తుంది, ఆ స్పైక్ ప్రోటీన్స్ ని ఎనిమీస్ లాగా ట్రీట్ చేసి వాటితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫైట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా రియల్ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాంతో ఫైట్ చేయడానికి రెడీగా ప్రిపేర్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న వెరీ గుడ్ పార్ట్ ఏంటంటే మన బాడీలోకి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న వైరస్ని పంపించిన, స్పైక్ ప్రోటీన్స్ని డెవలప్ చేసే డిఎన్ఏని పంపించిన మన బాడీకి ఎలాంటి హామ్ ఉండదండి. ఎందుకంటే అలా మాడిఫై చేస్తారు ల్యాబ్ కండిషన్స్లో, మనకు ఎలాంటి హామ్ లేకుండా. ఇక కంక్లూజన్కి వచ్చేస్తే మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్ కొంతమందికి అసలు ఉండకపోవచ్చు, చెప్పలేము. అది బాడీ టైప్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న వైరస్ని ఆర్ స్పైక్ ప్రోటీన్స్ని డెవలప్ చేసే డిఎన్ఏని మన బాడీలోకి పంపించినప్పుడు ఖచ్చితంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది టార్గెట్ అవుతుంది. సో ఈ మైల్డ్ చేంజెస్ అనేవి మన బాడీలో రావచ్చు, లైక్ హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు చాలా కామన్ అండి. వీటి గురించి బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్ గురించి భయపడి మీరు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండొద్దు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఖచ్చితంగా అడిషనల్ హెల్ప్ అనేది యాడ్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుందండి వైరస్తో ఫైట్ చేయడం కోసము. కాబట్టి స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ కోసమే అని వెయిట్ చేయకుండా ఏ వ్యాక్సిన్ దొరికితే ఆ వ్యాక్సిన్ ఇమ్మీడియట్గా తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్లో మీరు వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం చాలా యూస్ఫుల్. ఖచ్చితంగా మీ బాడీకి ఎడిషనల్ సపోర్ట్ ఆర్ ఎడిషనల్ హెల్ప్ అనేది మాత్రం యాడ్ అవుతుంది. నా వ్యాక్సినేషన్కి వచ్చేసి నేను ఫస్ట్ డోస్ తీసుకున్నానండి. మేబీ నెక్స్ట్ వీక్ సెకండ్ డోస్ తీసుకుంటాను. నేను ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడైతే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, లైక్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ అయితే ఏం లేవు. నేను కూడా ఫస్ట్ ఇవేమైనా వస్తాయేమో అని చెప్పి వ్యాక్సినేషన్ డిలే చేశాను 1 or 2 days. సో తీసుకున్న తర్వాత అయితే ఏమీ లేదు. అండ్ ఈ వీడియోలో నేను నాకు తెలిసిన కొన్ని చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ద్వారా ఒక 5% పీపుల్ అవేర్నెస్ వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలామంది వ్యాక్సినేషన్ వల్ల భయంతో కూడా వ్యాక్సినేషన్కి ముందుకు వెళ్ళని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్లీజ్ అవేర్నెస్ తెచ్చుకోండి, వ్యాక్సినేషన్ వేయించుకోండి. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల మన బాడీకి ఎడిషనల్ హెల్ప్ అనేది, ఎడిషనల్ సపోర్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా గవర్నమెంట్కి కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అవైలబుల్ అయ్యేలా చూడమని, చిన్న చిన్న విలేజెస్కి కూడా వ్యాక్సినేషన్ అవైలబిలిటీని ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. I hope government will do all the good things. Thanks for watching this video.